నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింధు అరుణ్ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఇల్లంతా నెయ్యి వాసన వస్తోంది. ఇల్లంతా రవ్వ కేసరి చేసిన వాసనతో నిండిపోయింది. సింధు గబగబా వంటగదిలోకి వెళ్లి చూసేసరికి వంటగదిలో స్టవ్ మీద కేసరి గిన్నుంది. వెంటనే సింధు అత్తామామల గదిలోకి వెళ్లి మామగారి చేతిలో ఉన్న కేసరి ప్లేట్ ని బలవంతంగా లాక్కొని బయటకు విసిరేస్తూ చెప్పింది, ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా నా వంటగదిలోకి వెళ్లి మీరు స్వీట్ తయారు చేసుకుని తింటారు? మీరేమైనా తినాలనుకుంటే మీ ఊరికి తిరిగెళ్ళి అక్కడ చేసుకుని తినండి. మీరు హల్వా తింటారా, పూరీలు తింటారా, పరాటాలు తింటారా, లేదంటే బిర్యానీ తింటారా? అవి కూడా కాదంటే పులిహోరే తింటారో మీ ఇష్టం. ఏం తినాలనుకున్నా మీ ఊరికే వెళ్ళి మీ ఇంట్లో చేసుకుని తినండి. మీరు మీ ఊర్లో ఏం తిన్నా నేనేమీ పట్టించుకోను. కానీ నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా మీరు ఏది చేయడానికి వీల్లేదు. అసలు మిమ్మల్ని నేను ఈ స్వీట్ ని తిననివ్వను అంటూ గట్టిగా అరుస్తోంది సింధు. సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు వారం రోజుల క్రితం కొడుకు కోడలు ఇంటికొచ్చారు. వాళ్ళిద్దరూ ఇంటికొచ్చేసరికి సాయంత్రం చీకటి పడిపోయింది. కానీ కోడలు వాళ్ళ కోసం భోజనం కూడా సిద్ధం చేయలేదు. నేను ఈరోజు మీకోసం ఏమీ రెడీ చేయలేను. ఆల్రెడీ నా వంట అయిపోయింది. మా ఇద్దరి కోసమే వండుకున్నాము. మీరు దారిలో ట్రైన్లో తినడానికి చపాతీలో పులిహోరో తెచ్చుకునే ఉంటారు కదా, అది తినేసేయండి. ఇప్పుడు వంట చేయడం నా వల్ల కాదు. పొద్దున్నే నేను అందరి కోసం వంట చేస్తాను. ఇప్పుడు నేను మీకోసం వంట చేయలేను అని చెప్పగానే సుశీలమ్మ గారు తన కొడుకింట్లో కోడలి అలాంటి ప్రవర్తనను చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు ఈ సంఘటనని అస్సలు ఊహించలేదు. తర్వాత రోజు నుంచి కోడలు ఏ టైంలో ఏది పెడితే అది మౌనంగా తినాలి తప్ప ఇది కావాలి అది కావాలి అని అడగడానికి కానీ ఏమైనా చేసుకుని తినడానికి కానీ వాళ్ళకి హక్కు లేదని సుశీలమ్మ గారికి అర్థమైపోయింది. కనీసం వాళ్ళ గదిలో నుంచి బయటకొచ్చే స్వతంత్రం కూడా కొడుకు కోడలు వాళ్లకు కల్పించలేదు. ఆ రోజు కొడుకు కోడలి మొదటి పెళ్లి రోజు కావడంతో ఆఫీస్లో అందరికీ పార్టీ ఇవ్వడానికి వాళ్ళిద్దరూ సిద్ధమవుతున్నారు. అప్పుడు సింధు సుశీలమ్మ గారితో, మీకోసం కిచెన్లో నేనేమీ వండడం లేదు, మాకు పార్టీ ఉంది, పార్టీ కోసం నేను చాలా రకాల వంటలు చెయ్యాలి అనగానే సుశీలమ్మ గారు, అమ్మా సింధు, మరి మేమేం తింటాం, ఈ రోజుకి మేమేం తినాలి అనగానే మీరిద్దరూ ఒక్క రోజుకి ఏమీ తినకుండా ఉండలేరా అంది సింధు. సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు కొడుకు కోడలి మొదటి పెళ్లి రోజుకి సంతోషంగా గడపాలని ఆ ఇంటికొచ్చారు. వాళ్ల ఊర్లో ఉన్నప్పుడే ఏదో ఒక విషయంపై సుశీలమ్మ గారిపై కొడుకు కోపం తెచ్చుకున్నాడు. నెల రోజులైంది అరుణ్ సుశీలమ్మ గారితో మాట్లాడి. కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. సుశీలమ్మ గారిని ఎదురుగా చూడగానే అరుణ్ అన్నీ మర్చిపోయి ప్రేమగా పలకరిస్తాడని సుశీలమ్మ గారు అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. వెంకట్రావు గారు ఆ పరిస్థితిని తేలికపరచడానికి, సుశీల, ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఇలాగా కూర్చుని ఉంటావా ఏంటి, కాస్త వంటగదిలోకి వెళ్ళి నా కోసం ఏదైనా స్వీట్ రెడీ చేసుకొని తీసుకొస్తావా, ఈ రోజు మన కొడుకు కోడలు పెళ్లి రోజు కదా, నువ్వేదైనా వాళ్ళ కోసం స్వీట్ చేయొచ్చు కదా అనగానే సుశీలమ్మ గారు కోడలి అనుమతి లేకుండా కిచెన్లోకి వెళితే తనకి కోపం వస్తోంది. నేను తన అంగీకారం లేకుండా కిచెన్లో ఏమీ చేయలేను, మీకన్నీ తెలుసు కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, నేను ఈరోజు కనీసం పాయసం కూడా చేయలేను, వాళ్ళ పెళ్లి రోజని మీరు నన్నెందుకు స్వీట్ అడుగుతున్నారు, మీ కొడుకు కోడలే ఈ ఒక్కరోజు మన కోసం ఏదైనా స్వీట్ చేసి తినిపించలేరా అనగానే వెంకట్రావు గారు, కొడుకు కోడలు ఇంట్లో నీకే హక్కు లేదా ఏంటి, నువ్వు వెళ్ళి చేయలేవా అనగానే కిచెన్లోంచి కోడలి గొంతు వినిపించింది. అత్తయ్య, మీరు మీ గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటారా, లేక వంటగదిలోకి వచ్చి నాకేమైనా సహాయం చేసేదుందా, నేను ఉదయం నుంచి బిజీగా ఉన్నాను, కానీ మీరు మాత్రం మహారాణిలాగా రోజంతా ఆ గదిలోనే కూర్చున్నారు, కనీసం ఇప్పటి వరకు బయటకు కూడా రాలేదు, నేను మా పిక్నిక్ కోసం వంటకాలన్నీ సిద్ధం చేస్తున్నాను, మీరు కనీసం ఆ పాత్రలన్నీ శుభ్రం చేయొచ్చు కదా, వంటగదిని శుభ్రం చేయొచ్చు కదా, ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, ఓ గంటలో మేము బయలుదేరాలి,
అప్పట్లోపు వంటగదిలో పనులన్నీ పూర్తి చేయండి. నేను ఇప్పుడే రెడీ అవ్వడానికి వెళుతున్నాను. నేను వచ్చేసరికి పనంతా పూర్తయిపోయి ఉండాలి అంటూ కిచెన్లోంచి తన గదిలోకి వెళ్ళిపోయింది సింధు. సింధు రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చి తయారు చేసిన వంటకాలన్నీ ప్యాక్ చేసుకుంటుంది. చేసిన వంటలన్నీ కోడలు సర్దేసుకోవడం చూసిన సుశీలమ్మ గారు, అమ్మా సింధు, నువ్వు రెడీ చేసిన ఫుడ్ అంతా ప్యాక్ చేసేస్తున్నావు. కనీసం మీ మామగారి కోసం, నా కోసం ఏమీ ఉంచడం లేదు. మరి మేమిద్దరం ఏం తింటాం అనగానే, నేను ఈ ఫుడ్ అంతా మా పిక్నిక్ కోసమే తయారు చేశాను. మీకోసం, మామయ్య గారి కోసం నేనేమీ చెయ్యలేదు. ఏది ఏమైనా మీరు ఇంత స్పైసీ ఫుడ్ తింటే రాత్రికి మీకు కడుపు నొప్పి వస్తోంది. ఇలాంటివన్నీ మీకు అరగవు. ఈ వయసులో ఇలాంటివన్నీ మీకు అరగవు. అందుకే నేను నిన్నే సాంబార్ రైస్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాను. అదే వేడి చేసుకొని మధ్యాహ్నం తినండి. ఇంక మీరేమీ వండుకోవాల్సిన పని లేదు. మేం వెంటనే బయలుదేరాలి. హాయిగా సాంబార్ రైస్ తినేసి రెస్ట్ తీసుకోండి. మీరు ఈ స్పైసీ ఫుడ్ అంతా తింటే తర్వాత మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంతకు ముందుసారి వచ్చినప్పుడు మామయ్య గారు బయట నుంచి సమోసా ఆర్డర్ చేసి తిన్నారు. ఆ తర్వాత ఎంత ఇబ్బంది పడ్డారో మీకు తెలుసు కదా. అంతా గందరగోళం అయిపోయింది. ఆ తర్వాత హడావిడిగా మందులు ఆర్డర్ చేసి వేయాల్సి వచ్చింది అనగానే కోడలి మాటలు విన్న సుశీలమ్మ గారు మౌనంగా నిలబడ్డారు. కోడలు కడుపు నింపుతుందా లేక మనసు నింపుతుందా అని మనసులోనే అనుకోవడం మొదలుపెట్టారు. ఈ సింధు మాకు తినడానికి భోజనం కూడా ఇవ్వడం లేదు. నా భర్త ఏమో వంటగదిలో స్వీట్లు చేయడం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఈ రోజు నేను కేసరి ఎలా చేసి పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు సుశీలమ్మ గారు. సింధు అన్ని సామాన్లు ప్యాక్ చేసుకొని, మేము ఈ రోజంతా పిక్నిక్ వెళుతున్నాం, ఫుడ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను, దేనికి ఎలాంటి లోటు ఉండకూడదు అని అనుకుంటూ ఉండగానే అరుణ్ అక్కడికి వచ్చాడు. అంతా రెడీగా ఉందా అనగానే సింధు, అవునండి, అన్నీ రెడీగానే ఉన్నాయి. సమోసాలు, కచోరీలు, వెజ్ బిర్యానీ, గుత్తొంకాయ కూర, చపాతీలు, పూరీలు, స్వీట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ నేను ప్యాక్ చేసేసాను అని చెబుతూనే ఉండగానే వెంకట్రావు గారు తన గదిలో నుంచి బయటకొచ్చి, అమ్మా సింధు, మీరు సమోసాలు రెడీ చేశారా? అయితే నేను అర్జెంటుగా సమోసా రుచి చూడాల్సిందే అన్నారు. అరుణ్ కోపంగా వెంకట్రావు గారి మీద అరుస్తూ, ఆ సమోసాలే మీకోసం రెడీ చేయలేదు. మేం పిక్నిక్ వెళుతున్నాం. మేం పిక్నిక్ కోసమే అవన్నీ సిద్ధం చేసుకున్నాం. మీరు మీ నాలుకని కాస్త కంట్రోల్లో పెట్టుకోండి. ఇలాంటివన్నీ తినడం తాగడం కాస్త తగ్గించుకోండి. మీరు ఏది పడితే అది తిని కడుపు నొప్పి తెప్పించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇంతకు ముందుసారి వచ్చినప్పుడు కూడా సమోసాలు తిని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో. ఇప్పుడు మళ్ళీ సమోసాలు కావాలని అడుగుతున్నారా అన్నాడు. ఆ మాటలకి వెంకట్రావు గారికి చాలా బాధ కలిగింది. వెంకట్రావు గారికి తినడం తాగడం అంటే చాలా ఇష్టం. ఆయన ఇప్పటి వరకు తన జీవితం అంతా తనకి ఏది తినాలనిపిస్తే అది తన భార్యతో చేయించుకుని తినేవాడు. ఆయన బేసిక్గా ఒక ఫుడ్డీ. ఏది కావాలని కోరుకుంటే అది సుశీలమ్మ గారు చిటికలో చేసి పెట్టేవారు. కానీ కొడుకు కోడలు ఇంటికొచ్చిన తర్వాత తినడానికి తాగడానికి కూడా ఆంక్షలుంటాయని వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమైంది. వచ్చిన రోజు దగ్గర నుంచి సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు. ఇది నిజంగా బాగుంది. ఎవరైనా ఇష్టమైనవి తింటే అస్వస్థతకు గురవుతారా, లేదంటే ఏమీ తినకపోతే అస్వస్థతకు గురవుతారా అనుకుంటూ తనలో తానే గొనుక్కున్నారు వెంకట్రావు గారు. నువ్వు నన్ను ఏమీ తిననివ్వవు అని వెంకట్రావు గారు అనగానే ఆ మాటలకి అరుణ్కి చాలా కోపం వచ్చింది. అమ్మా, నువ్వైనా నాన్నకు అర్థమయ్యేలా చెప్పు. మీరు మా ఇంట్లో ఉండాలి అని అనుకుంటే మీరు మా ఇష్టానుసారంగానే జీవించాలి. మీ ఇష్టాయిష్టాలు పక్కన పెట్టేయండి. మేము అది తింటాం, ఇది తింటాం, మాకు అదే కావాలి అని మీరు పట్టొద్దు. మీ కోరికలన్నీ మేము నెరవేర్చలేము. మీ కోడలు ఏదైతే తయారు చేసి మీకు పెడుతుందో అదే తినండి. మా వెనకాల మీరు ఏమీ చేయడానికి వీల్లేదు. వాటి వల్ల మీరు అనారోగ్యం పాలైతే మాకే ఇబ్బంది. అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఉన్న 4 రోజులు మేము చెప్పినట్టు వినండి. మీరు ఇష్టం వచ్చింది తిని ఆరోగ్యం పాడు చేసుకుంటే నేను డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్లి చూపించను. అనవసరంగా మాకే డబ్బులు దండగా మీ వల్ల. రాసిందు, మనం బయలుదేరదాం, టైం అయిపోతుంది అంటూ కొడుకు కోడలు కారు తాళాలు తీసుకుని పిక్నిక్ బయలుదేరారు. ఈ రోజు తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం కూడా అనే విషయం కొడుకు కోడలికి అస్సలు గుర్తులేదు. వాళ్ళు తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకోవడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.
వాళ్ళ దృష్టిలో తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవానికి అసలు విలువే లేదు. వెంకట్రావు గారు, సుశీలమ్మ గారు తమ సొంత కొడుకు కోడలి ఇంటికే వచ్చినా వాళ్ళకి ఎవరో అపరిచితుల ఇంటికొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ ఇల్లు తమ సొంత కొడుకుది కాదు అన్నట్టు, ఎవరో పరాయి వాళ్ళది అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. పరాయి వాళ్ళ ఇంట్లోనైనా కాస్త స్వతంత్రం ఉంటుందేమో, కానీ కన్న కొడుకు ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా స్వతంత్రం లేదు. వంటగదిలో ఏదైనా వండాలంటే కూడా భయమే. కోడలు పర్మిషన్ లేకుండా వంటగదిలోకి వెళితే కోడలు ఏమంటుందో అని. ఏ విషయంలో అయినా కారణం లేకుండానే కొడుకు కోడలు కోప్పడుతూ ఉంటున్నారు. వాళ్ళకు ఒక గది ఇచ్చారు, రోజంతా అందులోనే ఉండాలి. ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. వెంకట్రావు గారికి, సుశీలమ్మ గారికి భయంగా బాధగా ఉంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. కొడుకుని కోడల్ని కలవడానికి వస్తే వాళ్ళేమో వీళ్ళని ఇంట్లో వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. అదే విషయం వెంకట్రావు గారు అడిగితే, మీరు మా ఇంటికి వచ్చారని మేం మా సరదాలు సంతోషాలు అన్నీ ఆపేసుకుంటామా ఏంటి? మీ ఊరు మర్యాదలు మాకు నేర్పించడానికి ప్రయత్నించొద్దు. సిటీలో అందరూ ఇలాగే ఉంటారు. మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్దామంటే మీకు కనీసం బయట మనుషులతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు. ఊర్లో భాషనే అందరి ముందు మాట్లాడతారు. మీరు జనాలతో మాట్లాడే విధానం కూడా తెలీదు మీకు. అందరి ముందు మిమ్మల్ని నా తల్లిదండ్రులు అని చెప్పుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీరు ఈ గదిలోనే ఉండడమే మంచిది అని చెప్పారు కొడుకు కోడలు. కొడుకు కోడలు ప్రవర్తనకి సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు చాలా బాధపడ్డారు. అందుకే ఇంకెప్పుడు కొడుకింటికి రాకూడదని, గ్రామంలోనే తమ సొంత ఇంట్లోనే ఉండాలని వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడికి రావడానికి ముందు కొడుకు కోడల్ని ఎప్పుడు కలుస్తామా, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళదామా అని వాళ్ళ ప్రాణాలు ఎంతో తహతహలాడాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొడుకింట్లో వాళ్ళిద్దరూ ఉండలేకపోతున్నారు. ఊర్లో ఉన్నప్పుడే ఎంతో ప్రశాంతంగా ఉండేది. వాళ్ళకి ఏది కావాలంటే అది చేసేవారు, ఏం కావాలంటే అది తినేవారు, ఎంతో స్వతంత్రంగా బ్రతికేవారు. ఇప్పుడు ఒక పంజరంలో బంధించి తాళం వేసినట్టుగా అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ. వెంటనే వెంకట్రావు గారు సుశీలమ్మ గారితో, రేపు నేను నా కొడుకుతో మాట్లాడి మనిద్దరం తిరిగి మన ఊరికి వెళ్ళిపోయే ఏర్పాట్లు చేస్తాను అంటూ సుశీలమ్మ గారితో చెప్పారు. ఆ తర్వాత వెంకట్రావు గారు తన భార్యతో, సుశీల, నాకు చాలా ఆకలిగా ఉంది. కోడలు చేసిన ఆ సాంబార్ రైస్ నేను తినలేను. ఉప్పు కారం ఏమీ లేకుండా చేసి పెడుతుంది. నిన్న తినడమే నాకు కష్టమైపోయింది. నా కోసం కాస్త రవ్వ కేసరి చేసి తీసుకురావా అన్నారు. కొడుకు కోడలి ఇంట్లో వంటగదిలోకి వెళ్ళి ఏదైనా చేసుకుని తినే హక్కు మనకు లేదు కాబట్టి ఈ రోజుకి మనం ఆ సాంబార్ రైస్తోనే సరిపెట్టుకుందాం. మీకు ఏది కావాలన్నా సరే నేను ఇంటికి వెళ్ళాక మన ఇంట్లో మీకోసం చేసి పెడతాను అన్నా సరే వెంకట్రావు గారు అస్సలు ఒప్పుకోలేదు. దయచేసి నా కోసం కాస్త రవ్వ కేసరి చెయ్యి అని చెప్పగానే సుశీలమ్మ గారు, ఫ్రిడ్జ్లో సాంబార్ రైస్ ఉంది, అది వేడి చేసి తీసుకొస్తాను. ఇంతకంటే నేను మీకోసం ఏమీ చేయలేను. కొడుకుని ఎంతో కష్టపడి పెంచాము, చదువు చెప్పించడానికి చాలా ఇబ్బందులు పడ్డాము, కానీ కొడుకు అవన్నీ మర్చిపోయాడు అనగానే వెంకట్రావు గారు, నేను ఈ విషయాలు ఏవీ మర్చిపోలేదు. అతని చదువు కోసం నేను నీ నగలు కూడా అమ్మించేశాను. ఇప్పటి వరకు వాటిని విడిపించుకోలేకపోయాను. మన కష్టం వల్లే కదా మన కొడుకు ఇప్పుడు ఇంత పెద్ద ప్రభుత్వాధికారి అయ్యాడు. కానీ తన హృదయం మాత్రం చాలా చిన్నగా అయిపోయింది. కొడుకు కోడలు ఏమన్నా పడతాను గాని నాకు మాత్రం ఖచ్చితంగా రవ్వ కేసరి కావాల్సిందే అంటూ వెంకట్రావు గారు పట్టుపట్టడంతో సుశీలమ్మ గారు వంటగదిలోకి వెళ్ళి నెయ్యి డబ్బా కోసం వెతికి ఆ నెయ్యితో కేసరి చేయడం ప్రారంభించారు. కేసరి ప్లేట్లో పెట్టుకుని వేడివేడిగా గదిలోకి తీసుకొచ్చారు. అప్పుడే అకస్మాత్తుగా వర్షం కురవడం ప్రారంభించింది. వెంకట్రావు గారు సుశీలమ్మ గారి చేతిలోని హల్వా ప్లేట్ని తీసుకొని, ఆహా, గుమగుమలాడిపోతుంది కేసరి. నేను ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తాను. చాలా రోజులు అవుతుంది కదా నేను కేసరి తిని. నువ్వు కూడా ఈ రోజు కేసరి తిందువుగానిలే. మన పెళ్లి రోజుని ఈసారి ఈ స్వీట్తోనే సెలబ్రేట్ చేసుకుందాం అని మాట్లాడుతూ ఉండగానే, మీ మాటల తర్వాత బయట ఆరబెట్టిన బట్టలున్నాయి, వర్షం కూడా ప్రారంభమైపోయింది. నేను కాస్త బయటకు వెళ్ళి బట్టలు తీసుకొచ్చేస్తాను, లేదంటే కోడలు గొడవ చేసేస్తుంది. ఈలోపు హల్వా కూడా చల్లారుతుంది. నేను కాసేపు ఆగి తింటాను, మీరు తినేయండి అంటూ సుశీలమ్మ గారు బయటకు వెళ్ళబోతూ ఉండగానే తలుపు దగ్గర ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. సుశీలమ్మ గారు మెల్లగా వెళ్లి తలుపు తీయగానే
కొడుకు కోడలు ఎదురుగా నిలబడున్నారు. కొడుకుని కోడల్ని ఎదురుగా చూడగానే సుశీలమ్మ గారికి కంగారుతో నవ్వనాడులు స్తంభించిపోయాయి. సింధు సుశీలమ్మ గారి వైపే చూస్తూ, ఇంట్లో అంతా నెయ్యి వాసన వస్తోంది, మీరింట్లో రవ్వ కేసరి గాని చేశారా అంటూ గబగబా వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుంది, అందులో రవ్వ కేసరి చేసుంది. సుశీలమ్మ గారు కొడుకుతో, బాబు మీరు పిక్నిక్ వెళుతున్నామని చెప్పారు కదా, సడన్ గా ఎందుకు వెనక్కి తిరిగొచ్చారు అని అడగగానే, ఈ రోజు పిక్నిక్ క్యాన్సిల్ అయిపోయింది, అందుకే మేం తిరిగి వచ్చేసాము. క్యాన్సిల్ అవ్వడం మంచిదే అయ్యింది, పిక్నిక్ క్యాన్సిల్ అవ్వబట్టే కదా మీ బుద్ధేంటో తెలిసింది. కొడుకు కోడలు బయటకు వెళ్ళగానే ఇంట్లో రహస్యంగా మీకు మీరు నచ్చినవి వండుకుని తింటున్నారా? ఈ రోజు మేం తిరిగి రాకపోతే ఈ విషయం మాకు తెలిసేదే కాదు, మీ బుద్ధంతా బయటపడేదే కాదు అనగానే సుశీలమ్మ గారు, బాబు అరుణ్ అలాంటిదేమీ లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. సుశీలమ్మ గారు, ఈ రోజు మా పెళ్లి రోజు కూడా కదా, ఆ విషయం మీకు గుర్తున్నట్టుగా లేదు, అందుకే మీ నాన్నగారికి స్వీట్ తినాలని చాలా ఆశగా ఉంది అన్నారు, అందుకే కేసరి చేసిచ్చాను అని చెప్పగానే, అరుణ్ నాన్నగారికి ఏదైనా తినాలి అని అనిపించకపోతే ఆశ్చర్యం గాని తినాలనిపిస్తే ఏం ఆశ్చర్యం? అప్పుడప్పుడు సమోసాలు తినాలనిపిస్తుంది, అప్పుడప్పుడు మిర్చి బజ్జీలు తినాలనిపిస్తుంది, అప్పుడప్పుడు ఏమో ఇలా కేసరి తినాలనిపిస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు అన్నాడు అరుణ్. కొడుకు కోడలు ఇప్పుడు ఇంట్లో ఎంత పెద్ద గొడవ సృష్టిస్తారో తెలియక సుశీలమ్మ గారు చాలా భయపడుతున్నారు. కేసరి ప్లేట్ కోసం పెద్ద పెద్దగా అరుస్తూ అందరూ వెంకట్రావు గారి గదిలోకి వచ్చారు. కోడలు సింధు వెంకట్రావు గారి చేతిలో ప్లేట్ లాక్కుని బయట పెరట్లోకి విసిరేసింది. మీకెంత ధైర్యం, ఈ ఇంట్లో నా పర్మిషన్ లేకుండా కిచెన్లోకి వెళ్ళి ఇలా కేసరి తయారు చేసుకొని తినడానికి? మీ ఊరికెళ్ళి మీరు ఏం కావాలంటే అది చేసుకోండి, అంతే తప్ప నా ఇంట్లో ఇలాంటివన్నీ కుదరవు అని చెప్పగానే వెంకట్రావు గారు ఆ మాటలకు ఆశ్చర్యపోయారు. వెంటనే సింధు వంటగదిలోకి వెళ్ళి వీళ్ళిద్దరూ వీళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం నా నెయ్యి డబ్బా అంతా ఖాళీ చేసేశారు, ఇక నుంచి వంటగదిలో అన్ని దాచిపెట్టుకోవాలనుకుంటా, నేను బయటకు వెళ్ళేటప్పుడు వంటగదికి తాళాలేసుకుని వెళ్ళాలి అంటూ గొనుక్కుంటూనే ఉంది సింధు. వెంకట్రావు గారు ఇవన్నీ భరించలేకపోయారు. అమ్మా సింధు, నేను నీ మాటలు చాలా విన్నాను, కానీ ఇంక నేను భరించలేను. ఈ వృద్ధాప్యంలో ఊర్లో ఉండే కంటే కొడుకు కోడలతో కలిసి ఉండాలని మేము ఆశపడ్డాం. అన్నీ అమ్ముకొని కొడుకు దగ్గరకు వచ్చేయాలని ఆలోచించాం. మీ అత్తగారు తన జీవితం అంతా పనిచేస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు తను కూడా కొడుకింట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది అని నేను ఆలోచించాను. కానీ ఇక్కడ మీరు మాకు కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టడం లేదు, హాయిగా మేము తినాలనుకున్నది ఏది చేసివ్వడం లేదు. మేమిద్దరం మా కొడుకుకి తనకు కావలసిన చదువు చెప్పించి తను ఏది కావాలంటే అది వండి తనకి నచ్చినవన్నీ ప్రేమగా తినిపించేవాళ్ళం. నా కొడుకుని చదివించడానికి నేను చాలా డబ్బులు ఖర్చు చేశాను. గ్రామంలో అందరూ నాతో చెబుతూనే ఉండేవారు, ఉన్నదంతా ఊడ్చి కొడుకు చదువుల కోసం ఖర్చు పెడితే రేపొద్దున మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని. అయినా సరే వాళ్ళ మాటలు ఏవి నేను పట్టించుకోకుండా నేను నా కొడుకు కోసమే అన్ని ఖర్చు చేశాను. దానివల్లే కదా నా కొడుకు గవర్నమెంట్ ఆఫీసర్ అయిపోయాడు. ఇప్పుడిక కొడుకు దగ్గరకొచ్చి వృద్ధాప్యాన్ని వాడితో ప్రశాంతంగా గడపాలి అనుకున్నాం. నా భార్యకి కూడా విశ్రాంతి దొరుకుతుంది అని నేను అనుకున్నాను. మాకు మీతో కాలక్షేపం అవుతుంది అని ఎంతో ఆశగా నగరానికి వచ్చాము. కానీ ఇప్పుడు మాకు మీతో కలిసి జీవించడం ఇష్టం లేదు. మేమిప్పుడే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాం. సుశీల, నీ సామాన్లన్నీ బ్యాగులో సర్దుకో, మనం ఈ రోజే మన ఊరికి వెళ్ళిపోతున్నాం, గబగబా మన సామాన్లు సర్దేయి అని చెప్పగానే సుశీలమ్మ గారు తన బ్యాగులో తమ సామాన్లన్నీ సర్దుకున్నారు. వాళ్ళు బయలుదేరి వెళ్లే ముందు కోడలు వాళ్ళ గదిలోకొచ్చి, నా ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు దొంగిలించి మీరు తీసుకెళ్తున్నారేమో, నాకెలా తెలుస్తుంది, బ్యాగ్ ఓపెన్ చేసి చూపించండి అనగానే సుశీలమ్మ గారు కోపంగా తన కొడుకు కోడలి ప్రవర్తన చూసి బ్యాగ్లోని వస్తువులన్నీ బయటకు తీసి పారేశారు. కొడుకు కోడలు తన బ్యాగ్ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె కళ్ళ నుంచి నిరంతరం కన్నీళ్లు కారుతున్నాయి. ఆవిడ బిగ్గరగా ఏడుస్తున్నారు. అయినా సరే కొడుకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. వెంకట్రావు గారు, మీ అమ్మ మీ ఇంట్లో వస్తువులు దొంగిలించే దొంగ కాదు,
మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అనగానే సుశీలమ్మ గారు మౌనంగా నిలబడ్డారు. నా బ్యాగ్ అంతా చెక్ చేసేసారా? మీకేమైనా దొరికిందా? నేను దొంగనేం కాదు, నేనేమీ మీ ఇంట్లో వస్తువుని దొంగిలించి తీసుకెళ్లడం లేదు అని రోషంగా అన్నారు. వెంటనే కోడలు సింధు, మీరు నేను ఇంట్లో లేని సమయంలోనే నా వంటగదిలోకి రహస్యంగా వెళ్లి వంట చేశారు. అలాగే మా ఇంట్లో విలువైన వస్తువులు కూడా దొంగిలించి ఉండొచ్చు అని నేను మీ బ్యాగ్ని చెక్ చేస్తున్నాను. ఇక మీ సామాన్లన్నీ సర్దుకొని మీరిక బయలుదేరొచ్చు అని చెప్పింది కోడలు. జీవితంలో ఇంతకు ముందెన్నడూ అలాంటి అవమానాన్ని సుశీలమ్మ గారు చవి చూడనే లేదు. సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు ఒకరినొకరు కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చారు. ఆ తర్వాత వాళ్ళు తమ సామాన్లు తీసుకుని ఊరికి బయలుదేరారు. కొడుకు కోడలి మాటలు తలుచుకుంటున్న సుశీలమ్మ గారి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. దాని గురించి ఆలోచిస్తూ కొడుకు ఇంట్లో జరిగిన అవమానాన్ని గురించి తలుచుకుంటూ ఉండగానే ఆమె కళ్ళు బయర్లు కమ్మి ఆవిడ మొహం అంతా ఎర్రగా కందిపోయింది. వెంటనే వెంకట్రావు గారు, సుశీల, నువ్వు ఇంకెంతకాలం ఏడుస్తావు? అనవసరంగా అలాంటి వాళ్ల కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? కొడుకు కోడలు మనల్ని అవమానించి ఇంట్లో నుంచి గెంటేశారు. ఇక జీవితాంతం మనం కొడుకు కోడలి ఇంటికే ఇంకెప్పుడు వెళ్ళొద్దు, వాళ్ళ మొహం కూడా చూడొద్దు. ఊర్లో ఒంటరిగా చచ్చిపోయినా పర్వాలేదు, కానీ కొడుకు కోడలి ఆసరా కోసం ఎప్పుడూ ఆశపడొద్దు అని చెప్పారు. ఊరికి వచ్చి రోజులు గడుస్తున్నా సరే సుశీలమ్మ గారికి పదే పదే కొడుకింట్లో జరిగిన అవమానమే గుర్తొస్తోంది. ఆవిడ పదే పదే తనకి తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది. కోడలన్న మాటలే పదే పదే గుర్తొచ్చి ఆవిడ గుండెని చీల్చుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఆవిడ కళ్ళన్నీ నీళ్లతో నిండిపోతున్నాయి. దీంతో సుశీలమ్మ గారి ఆరోగ్యం బాగా క్షీణించింది. వెంకట్రావు గారు ఆవిడ్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆవిడకు ఓదార్పునిస్తూ క్రమక్రమంగా ఆవిడికి నచ్చజెప్పడానికి, ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సుశీల, ఇప్పుడు వృద్ధాప్యంలో మనం ఒకరికొకరు తోడుగా ఉన్నాం. మనకి ఎవ్వరి అవసరమూ లేదు, మనకి ఎవ్వరి మద్దతు అవసరం లేదు. పాత విషయాలన్నీ ఆలోచించుకొని నీ గుండెను ముక్కలు చేసుకోవద్దు. నీకేదైనా జరిగితే నేను ఒంటరిగా ఎలా ఉండగలుగుతాను? ఆ విషయమైనా నువ్వు కాస్త ఆలోచించు, నీ గుండె నుబ్బరం చేసుకో అని చాలా నచ్చజెప్పి ఆవిడ్ని మామూలు మనిషిని చేయడానికి చాలా ప్రయత్నించారు. కొద్ది రోజుల్లోనే సుశీలమ్మ గారు మామూలు మనిషి అయిపోయారు. ఆవిడ హృదయం రాటు తేలిపోయింది. ఆ ఇంట్లో వెంకట్రావు గారు, సుశీలమ్మ గారు మెల్లమెల్లగా సంతోషంగా గడపడం మొదలుపెట్టారు. సుశీలమ్మ గారు మెల్లమెల్లగా అన్నీ మర్చిపోతూ ఉన్నారు. వెంకట్రావు గారు తన వ్యవసాయ భూమిలో కొంత అమ్మేసి ఇంటిపైన 2 రూములు కట్టించి వాటిని అద్దెకిచ్చారు. నెల నెల అద్దె డబ్బు వస్తోంది. కిందింటిని కూడా కావలసినట్టుగా అన్ని సౌకర్యాలతో బాగు చేయించుకున్నారు. ఆయన పంటల ద్వారా వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడుపుతున్నారు. కాలచక్రం ఎప్పుడూ ఎవ్వరికీ ఒకేలా ఉండదు, అది తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ వెంకట్రావు గారు వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులతో హాయిగా జీవించడం ప్రారంభించారు. ఆ డబ్బు వాళ్ళ ఖర్చులకు సరిపోయేది. అద్దె డబ్బులు కూడా వాళ్ళకి ఆసరా అయ్యాయి. నిజానికి కొంత డబ్బు ఆదా కూడా అయ్యేది. డబ్బు పొదుపు చేసి ఇంట్లో సకల సౌకర్యాల కోసం ఖర్చు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళింట్లో ఒక టీవీ, ఒక కూలరు, ఇంకా కావలసిన సామాన్లన్నీ కొనుక్కున్నారు. వంటగదిలో ఏ సరుకులకి లోటు లేకుండా, దేనికి కొరత లేకుండా అన్ని వస్తువులు ఉండేలా చూసుకున్నారు. సొంత ఇంట్లో ఏది కావాలంటే అది చేసుకుని తింటూ సంతోషంగా నచ్చినట్టు జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. కానీ ఈ 4 ఏళ్లలో కొడుకు కోడలి జీవితం కూడా చాలా మారిపోయింది. కొడుకు ప్రభుత్వ ఉద్యోగి, మంచి ఆదాయం కలిగున్నాడు. కానీ ఒకరోజు తన ఇంటిపై రైడ్ జరిగింది. అక్రమాలకు పాల్పడినందుకు అరుణ్ ఉద్యోగం పోయింది, ఇల్లు కూడా పోగొట్టుకున్నాడు. 2-3 నెలలు ఎలాగోలాగా సేవింగ్స్ డబ్బులతో గడిపాడు. తన సేవింగ్స్ అన్నీ కొన్ని నెలల్లోనే ఖర్చయిపోయాయి. వేరే చోట ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాడు. కానీ తన మీద అక్రమాలకి పాల్పడినట్టు ముద్రపడిపోవడంతో వేరే ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అరుణ్ ఉద్యోగం పోగొట్టుకొని 5 నెలలు గడుస్తోంది. సింధు అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇక ఎఫ్డీని బ్రేక్ చేసి ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే తనకెక్కడా ఇక ఉద్యోగం రాదని వాళ్ళకు అర్థమైపోయింది. భవిష్యత్తులో ఇంటి ఖర్చుల్ని ఎలా భరించాలో వాళ్ళకు అర్థం కావడం లేదు. అందుకే ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని అనుకున్నారు.
ఇప్పుడు సింధుకి అరుణ్కి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. వాళ్ళింటి ఖర్చులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కొడుకుని స్కూల్లో జాయిన్ చేయాలి, ఫీజులు కట్టాలి. ఆ ఖర్చులన్నీ ఎలా భరిస్తాము అని ఆలోచించి ఎఫ్డీని క్యాన్సిల్ చేసేసి వ్యాపారాన్ని మొదలుపెట్టాడు అరుణ్. కానీ వ్యాపారంలో అరుణ్కి ఎలాంటి అనుభవము లేకపోవడంతో అతని వ్యాపారం నష్టాలతో ముగిసింది. వ్యాపారాన్ని మూసేయాల్సి వచ్చింది. ఇల్లు, ఉద్యోగం, డబ్బు ఏమీ లేకుండా సిటీలో జీవించడం అంత సులభమేం కాదు. అతనికి ఒక్క పైసా కూడా అప్పుగా ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఇక సింధు ఇంకా అరుణ్ గ్రామానికి తమ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెంటనే గ్రామానికి బయలుదేరి వెళ్ళాలి అని అనుకున్నారు. గ్రామంలో వ్యవసాయ భూమిని అమ్మి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. చాలా ఆలోచించిన తర్వాత సింధు ఇంకా అరుణ్ గ్రామానికి బయలుదేరారు. అప్పటికే రాత్రి అవుతూ ఉంది. వెంకట్రావు గారు, సుశీలమ్మ గారు భోజనం చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎవరో వస్తున్న శబ్దం విని సుశీలమ్మ గారు లేచి తలుపు తీశారు. కొడుకు, కోడలు తలుపు ఎదురుగా నిలబడున్నారు. కోడలి ఒడిలో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని చూసిన సుశీలమ్మ గారు ఆశ్చర్యపోయారు. వెంటనే సుశీలమ్మ గారు, మీరు దారి తప్పొచ్చినట్టున్నారే, మీ అమ్మా నాన్నలు ఇంకా మీకు గుర్తున్నారా? అందరూ కలిసి ఒక్కసారిగా కట్టగట్టుకుని వచ్చారేంటి అనగానే అరుణ్, అమ్మా నేను నా సొంతింటికి కూడా రావాలంటే ఎవరినైనా పర్మిషన్ అడగాలా ఏంటి? ఈ ఇంట్లో నాకు హక్కు ఉండదా అన్నాడు. సుశీలమ్మ గారు, కొడుకింట్లో తల్లిదండ్రులకు ఎలాంటి హక్కు లేనప్పుడు తల్లిదండ్రుల ఇంట్లో కూడా కొడుకుకి ఎలాంటి హక్కు లేదు. ఇప్పుడు మీరు మా ఇంట్లోకి రావడానికి వీల్లేదు అనగానే అరుణ్ వసారాలోనే మంచం వేసుకుని మంచం మీద మొహం వేలాడేసుకుని కూర్చున్నాడు. కొడుకు కోడలు ఏదో పెద్ద ప్లానే వేసుకుని తమ దగ్గరకు వచ్చారని సుశీలమ్మ గారికి అర్థమవుతూనే ఉంది. కేవలం స్వార్థంతోనే వాళ్ళిద్దరూ తమ దగ్గరకు వచ్చారని, లేదంటే సంవత్సరాలు గడిచినా కూడా ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. కనీసం తల్లిదండ్రులు ఎలా ఉన్నారా అని ఫోన్ కూడా చేసి అడగలేదు. అకస్మాత్తుగా వాళ్ళిద్దరూ ఏ అవసరం లేకుండా ఇక్కడికి ఎలా వస్తారు అనుకున్నారు సుశీలమ్మ గారు. వెంటనే సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు కొడుకు కోడలతో ఏమీ మాట్లాడకుండా టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అరుణ్ కోపంతో, అమ్మా మేమిప్పుడే ఇంటికొచ్చాము, అయినా సరే మమ్మల్ని కనీసం భోజనం చేయమని కూడా అడగకుండా మీరిద్దరే కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అనగానే సుశీలమ్మ గారు, ఎందుకు జరగదు బాబు, మేం మీ ఇంటికి వచ్చిన రోజు కూడా ఇలాగే జరిగింది కదా. మేం తినడానికి మీరేమీ సిద్ధం చేయలేదు. తల్లిదండ్రుల్ని ఇంట్లో వదిలేసి మీరు ఆఫీస్లో పార్టీలు చేసుకోవడానికి వెళ్ళారు. ఈ రోజు మీకోసం ఏమీ తయారు చేయను. మీరు ప్రయాణంలో తినడానికి తీసుకొచ్చుకున్న చపాతీలో పులిహోరో తినండి అని మీరే మాతో చెప్పారు కదా ఆ రోజు. మీరు దారిలో తినడానికి ఏమీ సిద్ధం చేసుకుని తెచ్చుకోలేదా? ఈ రోజుకి మేము మా ఇద్దరి కోసమే వంట చేసుకున్నాము. రేపేం జరుగుతుందో అనేది పక్కన పెడితే ఈ రోజు మీరు ఏమైనా తెచ్చుకుని ఉంటే అవి తినేయండి అని చెప్పి కొడుకు కోడలతో ఇంకేం మాట్లాడకుండానే సుశీలమ్మ గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. తల్లి ప్రవర్తన చూసి అరుణ్ గాని సింధు గాని ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. ఉదయం కొడుకు కోడలు నిద్రలేవగానే ఇల్లంతా నెయ్యి వాసన వస్తోంది. అప్పుడు సింధు, మన పరిస్థితి ఎలా ఉందో చూడు, మనం ఇలా బయట వసారాలో పడుకున్నాం, కానీ మీ అమ్మగారు మాత్రం ఉదయాన్నే లేచి వంటగదిలో పాయసం, రవ్వ కేసరి చేస్తున్నట్టున్నారు. రాత్రి మనం అంత అవసరంలో వస్తే మీరు ఇంత సడన్ గా ఎందుకు వచ్చారు, మీరు రావడానికి అసలు కారణం ఏంటి అని కూడా మనల్ని అడగలేదు అని మాట్లాడుతూ ఉంది. సుశీలమ్మ గారు కిటికీ దగ్గరే నిలబడి కొడుకు కోడలి మాటలన్నీ వింటూనే ఉన్నారు. ఏ అవసరమూ లేకుండా కొడుకు కోడలు తమ ఇంటికి రారని సుశీలమ్మ గారికి ఎప్పుడూ అర్థమైంది. మిమ్మల్ని మా వైపు ఆకర్షించడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, లేకపోతే మీ వృద్ధ తల్లిదండ్రుల్ని కలవడానికి అసలు మీరు రానే రాలేరు అని ఆవిడ మనసులోనే అనుకున్నారు. అప్పుడు అరుణ్ సుశీలమ్మ గారితో, 4 ఏళ్ల తరువాత మీ కొడుకు మీ ఇంటికి వచ్చాడు, కనీసం కొడుకుతో సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడలేకపోతున్నారు మీరు. ఇంటికొచ్చిన మీ కొడుకుని కనీసం భోజనం గురించి కానీ ఎందుకొచ్చారు అని కానీ మీరు అడగనే లేదు. మేం బయట వసారాలో కూర్చున్నాం,
కానీ మీరు హాయిగా స్వీట్లు చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అనగానే సుశీలమ్మ గారు, మీరు కూడా మాకు మూలనున్న గదిచ్చి అందులోంచి బయటకు రాకుండా గదిలోనే కూర్చోమని చెప్పలేదా అంటూ వెంటనే వెళ్ళిపోయారు సుశీలమ్మ గారు. సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు కొడుకు కోడల్ని అస్సలు పట్టించుకోలేదు. అప్పుడు సుశీలమ్మ గారు వెంకట్రావు గారిని పిలుస్తూ, ఈరోజు మీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ తయారు చేశాను. టిఫిన్లోకి బాదం హల్వా, రవ్వ కేసరి, పాయసం కూడా చేశాను. వీటన్నింటితో పాటు మీకు ఇష్టమైన పులిహోర కూడా రెడీగా ఉంది. ఈ ఇంట్లో మీ ఇష్టాలకు ఎలాంటి అడ్డు లేదు. మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ అడ్డుకోరు. త్వరగా వచ్చి తిందురుగాని రండి అని పిలవగానే వెంకట్రావు గారు, నిజమే, మన చేతిలోంచి పళ్ళెం లాక్కుని పెరట్లోకి విసిరేసే వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు. ఎందుకంటే ఇది మన ఊరు, ఇది మన ఇల్లు, ఇక్కడ మనకి పూర్తి హక్కు ఉంది కదా. మన హక్కుల ప్రకారం మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా తినగలుగుతాం అన్నారు. తల్లిదండ్రుల మాటలు విని వాళ్ల ప్రవర్తన చూసి కొడుకు కోడలు కంగు తిన్నారు. ఈ రోజు వాళ్ళిద్దరూ తాము చేసిన పనుల్ని ఎత్తి చూపిస్తున్నారని వాళ్ళిద్దరూ చెలించిపోయారు. వెంటనే అరుణ్, అమ్మా, నాన్న, మీకు మా మీద చాలా కోపం వచ్చిందని నాకు అర్థమవుతుంది. కానీ నేనిప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు డబ్బులు కావాలి అనుకుంటూ మనసులోనే తన ప్రవర్తన సాధ్యమైనంత మృదువుగా ఉండాలని, ఎలాగైనా తల్లిదండ్రుల నుంచి డబ్బులు రాబట్టాలని పదే పదే తనకు తానే చెప్పుకుంటున్నాడు అరుణ్. అప్పుడు అరుణ్ చాలా ప్రేమగా, అమ్మా, నాన్నకు మాత్రమే నా పాయసం తినిపించేది, నేను నీ కొడుకునే కదా, నువ్వు ఆ పాయసం నాకు కూడా తినిపించు అనగానే సుశీలమ్మ గారు, లేదు బాబు, మీరు మా స్థాయి వారు కాదు, మీరు చాలా పెద్దవారు. నువ్వు స్వయంగా ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్వి. నీకు డబ్బుకి ఎలాంటి లోటు లేదు. నీ డబ్బులతోనే బాదం పప్పులు కొనుక్కొని బాదం హల్వా చేసుకో, పాయసము చేసుకో. నువ్వు మీ ఇంట్లో మీ డబ్బుతో ఏది తినాలని అనుకుంటే అది తిను. నాకెలాంటి పట్టింపు లేదు. కానీ నేను చేసిన ఈ స్వీట్స్ని మాత్రం ముట్టుకోవద్దు. ఇవన్నీ నా భర్త కోసం మాత్రమే తయారు చేశాను అన్నారు సుశీలమ్మ గారు. ఆ మాటలు విన్న అరుణ్ ఇంకా సింధు ఇద్దరూ షాక్ అయిపోయారు. వెంటనే అరుణ్ కోపంగా, అమ్మా, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. నేను సూటిగా విషయానికి వచ్చేస్తున్నాను. నిజానికి మీతో మాకు పనుంది. మా దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు నాకు కనీసం ఉద్యోగం కూడా లేదు. సిటీలో ఇల్లు కూడా లేదు. వ్యాపారం మొదలు పెడితే అందులోనూ నష్టం వచ్చింది. అందుకే ఊళ్ళో ఉన్న భూమిని అమ్మాలనుకుంటున్నాం. అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే సుశీలమ్మ గారు నవ్వుతూ, తల్లిదండ్రులు కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని కొడుకు కోసం, తన చదువు కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఎన్ని డబ్బులు పెట్టి చదివించినా కొడుకులో సంస్కారం లేనప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏం చేయగలుగుతారు? నా కొడుకు ఎంత చదువుకున్నప్పటికీ తన చేష్టలు చాలా చెడ్డవైపోయాయి. నువ్వు పెద్ద ఆఫీసరు అయ్యావు, కానీ ఒక మంచి వ్యక్తివి కాలేకపోయావు. నేను జీవితాంతం నిన్ను కన్నందుకు, కష్టపడి చదివించినందుకు పశ్చాత్తాపడుతూనే ఉన్నాను. నువ్వు చదువుకున్న చదువు నిన్ను సంస్కారహీనుడిగా మారుస్తూ ఉంటే ఏ బిడ్డకైనా చదువు లేకుండా నిరక్షరాసుడిగా ఉంటేనే మంచిది. నీలాంటి కొడుకు ఉండడం కంటే పిల్లలు లేకపోవడం మేలు అని సుశీలమ్మ గారు మాట్లాడిన మాటలకి కొడుకు కోడల దగ్గర సమాధానం లేకుండా పోయింది. వెంటనే అరుణ్, ఈ భూమి మీద, ఈ ఆస్తి మీద నాకు హక్కుంది కదా, మీరు ఏం మాట్లాడినా ఈ వాస్తవాన్ని మీరు కాదనలేరు కదా అనగానే వెంకట్రావు గారు, నా ఆస్తి మీద నీకు హక్కుందా? ఈ రోజు నీ హక్కులు నీకు బాగానే గుర్తొచ్చాయే. ఆ రోజు కోడలు నా చేతిలో నుంచి ప్లేట్ లాక్కుని బయటకు విసిరేస్తున్నప్పుడు ఆ హక్కు ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు, తనని అడ్డుకోలేదు. ఈ రోజు ఆస్తి కోసం హక్కులు గుర్తొస్తున్నాయి నీకు. ఈ ఆస్తిపాస్తులన్నీ స్వయంగా నా కష్టార్జితాలు. ఆ ఉన్న ఎకరం భూమి నేను కష్టపడి సంపాదించాను. ఈ ఇంటిని కూడా నేను కష్టపడి కట్టుకున్నాను. దీంట్లో నీకెలాంటి హక్కు లేదు. నేను ఈ భూమిని, ఈ ఇంటిని మా తర్వాత ఏదైనా అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో ఇచ్చేస్తాను. నేను జీవించి ఉన్నంత కాలం ఈ భూమికి గాని, ఈ డబ్బుకు గాని మీరు వారసులు అవ్వనే అవ్వలేరు. నేను చనిపోయే వరకు మేమిద్దరమే ఆ భూమిని, ఇంటిని అనుభవిస్తాం. ఆ తర్వాత ఏదో ఒక ఆశ్రమానికి రాసిస్తాం. నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా దక్కదు. మీరు వచ్చిన దారిలోనే ఈ ఇంటిని విడిచిపెట్టి వెనక్కి నడవండి అంటూ తల్లిదండ్రులిద్దరూ కొడుకు కోడలికి తమ ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పేశారు.
ఆ తర్వాత సుశీలమ్మ గారు, ఇప్పుడు మీరిద్దరూ వెంటనే వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళండి. నేను మీకులాగా మీ బ్యాగులు చెక్ చేసేంత సంస్కారహీనురాల్ని కాదు. మీరు మా ఇంట్లో నుంచి ఏదైనా విలువైన వస్తువుని దొంగిలించినా సరే దాన్ని నేను మళ్ళీ కొనుక్కోగలను. అంతే తప్ప నన్ను నేను దిగజార్చుకుని మీ బ్యాగులు చెక్ చేయలేను. ఇప్పుడు మీరు వెంటనే నా ఇంట్లోంచి బయటకు నడవండి. ఇంకెప్పుడూ మీ మొహాలు మాకు చూపించకండి. మీకు మాకు ఉన్న సంబంధం ఎప్పుడో ఆనాడే, ఏ రోజైతే నువ్వు నా బ్యాగ్ చెక్ చేసి దొంగలం అని అనుమానించావో ఆ రోజే తెగిపోయింది. ఇంకా మీతో మాకు సంబంధ బాంధవ్యాల్ని కొనసాగించాలని ఆశ లేదు. మేము అసలుకి మీతో కలిసి ఉండాలని అనుకోవడం లేదు. నాకు కొడుకే పుట్టలేదని, పుట్టినా ఎప్పుడో చచ్చిపోయాడని నా గుండెని ఎప్పుడో రాయి చేసేసుకున్నాను అంటూ తలుపులు మూసేశారు సుశీలమ్మ గారు. కొడుకు కోడలు ఉసూరుమంటూ వెనక్కి నడిచారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? విలువలు మరిచిపోయి తల్లిదండ్రులతో అసభ్యంగా ప్రవర్తించిన కొడుకు కోడలికి సుశీలమ్మ గారు, వెంకట్రావు గారు సరైన గుణపాఠమే చెప్పారని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.